అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు. శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. అన్నా అన్నా అదే ఉంటారు సార్. వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. అట్లుంటది మనతోని. గేట్ కనుక్కుని వెళ్తాడు తాకనేటువంటి. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. దెబ్బ అదర్సు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకోసారి రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. చేపల పులుసు గానీ, నాటుకోడి పులుసు గానీ, క్రాబ్ గానీ, సో అవన్నీ తింటా. సేమ్ టు సేమ్. జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవలేదు. ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇంకా జగన్ ఏం ఆడిస్తాడు? మీ చేత భయంతో భయించే పూచినది ఎవరూ లేరు, అంతా అస్సాం. అస్సామేంద్రా మందులో కొత్త బ్రాండ్ పేరు సార్. ఇక్కడ ఆజోడి రాజకీయాలకి స్వస్తి. ఖతం. గుడ్ బై, గుడ్ బై. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. నిద్ర లేదు, సుఖం లేదు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా మిగిలింది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒకానొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. అదే ఏంటా విషయం చెప్పు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం అన్నాడు ఆయన. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను షాక్ అయిపోయాను. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. వచ్చాడు 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 వచ్చాడు.